పట్టుదల లక్ష్యంపై గురి ఉంటే సాధించలేనిదేది లేదని నిరూపిస్తున్నారు ఆ విద్యార్థులు. చదివేది ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో అయినా వారు సాధిస్తున్న విజయాలు మాత్రం జాతీయ స్థాయివి. మట్టిలో మాణిక్య లాంటి ఆ బాలికలు పోటీలో దిగారంటే బహుమతులు వచ్చి తీరాల్సిందే. ఒకప్పుడు క్రీడలంటేనే తెలియని వారు ఏడాది కాలంలోనే రాటుదేలి రాణిస్తున్నారు. జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తీసుకొస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఎంతో మంది క్రీడాకారిణులను తయారు చేసిన క్రీడాలయం. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఇప్పటి వరకు 150 మంది క్రీడాకారిణులను తీర్చిదిద్దారు. పాఠశాల సిబ్బంది చిన్నారులో ప్రతిభను గుర్తించి తర్ఫీదునిచ్చి క్రీడల్లో రాటుదేలేలా తయారు చేస్తున్నారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నారు ఇక్కడి విద్యార్థినులు. ఖోఖో, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన 4 విద్యార్థినులు ఈ ఏడాది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడలపై అవగాహన లేకపోయినా పాఠశాల వ్యాయామ సిబ్బంది ప్రోత్సాహంతో తక్కువ కాలంలోనే ఆటలపై పట్టు సాధించారు బాలికలు. ఏ పోటీలో పాల్గొన్నా పతకాలు సాధిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు రంగారావు ప్రోత్సాహంతోనే క్రీడల్లో రాణిస్తున్నామని, జాతీయ స్థాయిలో పతకాలు సాధించటమే తమ లక్ష్యమని విద్యార్థినులు చెబుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం సార్. తాడంకిలో సెలెక్ట్ అయ్యి స్టేట్కి వెళ్ళి అక్కడ నేషనల్ సెలెక్ట్ అయ్యాం సార్. హ్యాండ్బాల్ విజయవాడలో ఆడి విజయవాడ నుండి చిత్తూరు వెళ్ళాం సార్. అయితే ప్రాక్టీస్ అవుతుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి కబడ్డీ గేమ్ చూడాను. ఫస్ట్ గేమ్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు గేమ్కి వెళ్ళాను. అయితే సార్ ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత మామూలుగా ఆడుకున్నాను. తర్వాత ఇక జిల్లా స్థాయికి ఆడేటప్పుడు మామూలుగానే ఆడుతున్నప్పుడు ఇక సార్ నన్ను సెలెక్ట్ చేశారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినులు చదువుల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. జీవితంలోనూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు శ్రమిస్తామంటున్నారు. గేమ్స్ వల్ల నేను IPS కానీ IAS కావాలని నా కోరిక. ఈ గేమ్స్ వల్ల నేను భవిష్యత్తులో నేషనల్ ఆడతా నాకు చాలా ఆశగా ఉంది. మా టీచర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ప్రాక్టీస్కి పంపించారు. మళ్ళీ మా క్లాసులకి వెళ్ళకపోయినా కానీ మేడమ్స్ మళ్ళీ మాకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని స్టడీస్ అన్నీ గేమ్స్ స్టడీస్ అన్నీ వచ్చే విధంగా చేశారు. నేను స్కూల్కి వచ్చిన కాడ నుంచి త్రోబాల్ అనేది మొదలుపెట్టాను. అసలు నేను ఆడుకోలేదు, కానీ రంగారసాలు మాలో నుంచి సెలెక్ట్ చేసి మేము ఆడిపించారు. మా క్లాస్ టీచర్ కూడా మాకు ఇంకా బాగా నువ్వు ఆడగలవని చెప్పేవాళ్ళు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రంగారావు ఇప్పటి వరకు 150 మందికి పైగా క్రీడాకారులను తయారు చేశారు. బాలికలు సాధిస్తున్న విజయాలు ఎంతో తృప్తినిస్తున్నాయని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక 4-5 పిల్లల్ని నేషనల్స్, స్టేట్ ఆడించుకుంటూ వచ్చాను. చాలా మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సీఎం కప్ టోర్నమెంట్ లో దగ్గర 50 మంది పిల్లల్ని నేను ఈ స్టేట్కి ఆడిస్తూ, వాళ్లలో 4 పిల్లల్ని నేషనల్స్ ఆడిస్తూ, ఒక అమ్మాయి 4 నేషనల్స్ కూడా ఆడింది. విద్యార్థినుల వల్ల పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో రాణిస్తున్న బాలికలకు అదనపు తరగతులు నిర్వహించి చదువులోనూ ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్లో 100%, అలాగే తెలుగు మీడియంలో 97% సాధించారు. ఇవే కాకుండా మా పాఠశాలలో క్రీడాపరంగా కూడా చాలా ఉన్నతి పిల్లలు సాధిస్తున్నారు. మాస్టర్ ఏ టైంలో వాళ్ళని గేమ్స్లో ప్రాక్టీస్కి పంపించమన్నా సరే వాళ్ళు పంపిస్తూ మేము వాళ్ళకి అదనపు తరగతులు తీసుకొని అవసరమైతే వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. పిల్లలు కూడా చక్కగా ఆడటానికి లోకల్ అవ్వటం వలన బాగా ఈ ప్రోత్సాహాన్ని అందుకుంటున్నారు. బాలికలకు క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు చాలా వరకు ఖర్చు తామే భరించాల్సి వస్తోందని వ్యాయామ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సత్తా చూపిస్తున్నారు తిరువూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థులు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో మేటి క్రీడాకారులుగా నిరూపిస్తూ పతకాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం తమకు సాయం చేస్తే మరిన్ని పతకాలు సాధించి మరింత మందికి ప్రోత్సాహం ఇస్తామని చెబుతున్నారు ఉపాధ్యాయులు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, తిరువూరు, కృష్ణా జిల్లా.